నేడు ప్రపంచ ఉగ్రవాద నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఎక్స్ మిలిటరీ మ్యాన్ అడిగి ప్రస్తుతం ఉగ్రవాదం ఎలా ఉంది, ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి భారతదేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు విజయభాస్కర్ రెడ్డి. నాది ఏడుల బయ్యారం, వినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. నేను 1993 నవంబర్లో డిఫెన్స్లో జాయిన్ అయ్యాను. 1994 డిసెంబర్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని శ్రీనగర్ వెళ్ళాం మేము అక్కడికి. ఆ సిచ్యువేషన్ 1994 to 1998 వరకు కూడా ఉగ్రవాదం అంటే అసలు ఏంటి అనేది అక్కడ తెలుస్తుంది మనకు. మా అసలు క్యాంపస్ నుంచి బయటికి పోవాలంటే మళ్ళీ క్యాంపస్ రిటర్న్ వస్తామా రామా అనే సిచ్యువేషన్ ఉంది ఆ టైంలో. క్రమేణా జాగృతి వచ్చింది, జనాల్లో కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఎక్కువైపోయినారు. ప్లస్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ వల్ల కూడా చాలా వరకు మార్పు వచ్చింది. ఇప్పుడు 1994 ఈ రోజు చూసుకుంటే జమీన్ ఆస్మాన్ కంటే ఆకాశానికి భూమికి తేడా అంత ఉంది. మిలిటెన్సీ తగ్గిపడిన కారణం మెయిన్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్, ప్లస్ మనకు బోర్డర్ క్రాసింగ్ కాకుండా చూసుకోవటం, ఈ కమ్యూనికేషన్ పెరగటం, ఈ డ్రోన్ సిస్టమ్ పెరగటం, దీని అంతటికి ఈ కారణాల వల్ల మనకు ఉగ్రవాదం ఈ రోజు చాలా వరకు కనుమరుగైపోయింది. కాకపోతే ఒకటే సమస్య, మనకు పాకిస్తాన్తో సమస్య ఉంది. ఇంటర్నల్ గా స్టేట్ లెవెల్లో నక్సల్స్ కానీ వీళ్ళు కానీ చాలా వరకు 95% క్లోజ్ అయిపోయారు. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది. ఇంతకుముందు ఒకప్పుడు ఉపాధి అంటే ఏంటో తెలియదు, ఎడ్యుకేషన్ లేదు, జాగృతి లేదు. ఇప్పుడు జాగృతి కావడం వల్ల ఏదో ఒక ఉపాధి కలపడం వల్ల అడవులను వదిలేసి జనజాగృతిలోకి కలుస్తున్నారు. కానీ మనకు ఇప్పటి వరకు కూడా కొద్దిగా ఒక 10-15% ఉందంటే పాకిస్తాన్తోనే మనకు మిర్చి ప్రాబ్లం ఉంది. దానికి కూడా శ్రీనగర్ ఐఎల్టీలో, కాకపోతే మన వాళ్ళకి ఎవరికి తెలియదు, హిల్ ఏరియాలో ఎల్ఓసి ఉంటుంది, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు దాన్ని. దానికి ఫెన్సింగ్ ఏమి ఉండదు. లైన్ ఆఫ్ కంట్రోల్ చేయడం అంటే చాలా క్రిటికల్ సంబంధించింది. అయినా కానీ చాలా వరకు ఇప్పటికి చాలా మార్పులు రావడం వల్ల ఉగ్రవాదం అనేది 90% మనకు క్లోజ్ అయిపోయింది మన ఇండియాలో. ఇప్పుడు భారతీయ ప్రభుత్వంలో ఉన్న 3 సేనలు కూడా ఉగ్రవాదాన్ని అణిచివేయడం అంటే ఒకరు పూర్తి చల్లో పనిచేయాలి, ఒకరు పూర్తి వేడిలో పనిచేయాలి. అసలు ఒక సందర్భం అక్కడ బ్రతకడం కష్టమైన సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భం మీరు ఎదుర్కొన్నారా ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడం? మేము 94 నుంచి 96 వరకు మేము శ్రీనగర్ లో ఉన్నాం. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4-5 months వరకు మాకు అసలు మేము ఏం తింటున్నామో, ఏం తినట్లేదు, ఏం చేస్తున్నాం మాకే అర్థం కాదు. డ్రై ఉంటుంది, డ్రై ఫుడ్ మొత్తం సప్లై చేస్తుంది గవర్నమెంట్. ఆ డ్రై ఫుడ్ తినుకుంటూ ఉండాలి. అక్కడ ఉన్నామంటే ఒక 5-6 ఒక పోస్ట్ లో ఉంటారు. ఆ పోస్ట్ వరకు మనం సెల్ఫికేషన్ చేసుకోవటమే కష్టం అవుతుంది. ఏది కనపడదు, పూర్తిగా లైట్ గా లేదు, సౌకర్యాలు. ఇప్పుడు మొత్తం మనకు సోలార్ సిస్టమ్ వచ్చి దీని వల్ల కూడా చాలా వరకు మనకు ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి కారణాలు ఇవి. యువతలో సన్మార్గం పని చేసేటప్పుడు ఎక్స్ మిలిటరీ మెన్ గా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారా గ్రామాలలో? గ్రామాల్లో మేము అదే చెప్తుంటాం. ఎవరైనా వచ్చినాక చదువుకున్న వాళ్ళకి చెప్పి, బాబు చదువుకుంటే ఎంతో మంచిది, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చదువు ఒక ఉద్యోగం గురించే కాదు, ఉపాధి గురించి కాదు, చదువు వల్ల ఎంతో జ్ఞానం వస్తుంది. రేపు ఇన్ ఫ్యూచర్ లో మీ పిల్లలకు కూడా మీరు చెప్పొచ్చు. ఇప్పుడు చదువుకున్న టెక్నాలజీ ఉందో, టెక్నాలజీ ఒకటి వ్యవసాయం చేస్తున్నావు, కొద్దిగా ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకుని ఆ టెక్నాలజీ ఉపయోగించుకుని వ్యవసాయం చేసుకుంటే డెవలప్ అవుతారు. ఇంతకు ముందంటే ఇక్కడ మనం చూసాం, నేను ఇక్కడ ఇదే బయ్యారంలో పుట్టి పెరిగాను. 93 వరకు ఇక్కడ వ్యవసాయం చేశాను, 10th క్లాస్ చదువుకున్నాను. అప్పుడు చదువు అంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇప్పుడు స్కూల్ అంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు పంపిస్తున్నారు. మనం తల్లిదండ్రుల మీద యాజ్ ఎ పేరెంట్ గా మనం ఏంటి, కూలి పని చేస్తున్నా సరే పిల్లలు చదువుకోవాలి. దాని వల్ల కూడా మిలిటెన్సీ అనేది, ఉగ్రవాదం అనేది చాలా వరకు కనుమరుగైపోయింది. ఇప్పుడు చూసాం కదా ఎక్స్ మిలిటరీ మెన్ తనని చెప్పేది ఏంటంటే, ఆ రోజు చదువు లేకపోవడం వల్లే యువత ఎక్కువగా ఉగ్రవాదం మరలారు, చదువుకోవడం వల్ల ఉగ్రవాదం లేకుండా పోయింది. అలాగే భారత ప్రభుత్వం కూడా ఉగ్రవాదం అణిచివేయడానికి మంచి చర్యలు తీసుకుంటుంది. తాను ఆర్మీలో ఉన్నప్పుడు పడ్డ కష్టాలు నష్టాలు చెప్పారు. యువత మంచిగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.